హాయ్ అండి, మనం పిజ్జి వీడియో అప్లోడ్ చేసిన చాలా మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే డీప్లో కరిగిన వాటర్ అన్న ఎక్కడికి వెళ్తుందని అడుగుతున్నారు. డీప్లో కరిగిన వాటర్ అంటే ఇక్కడ చూసారా కదా, ఈ స్ప్రే వెనకాల ఒక హోల్ ఉంటుందండి. హోల్ అంతా వెనక్కి వెళ్ళిపోతుంది. వెనక్కి వెళ్ళిపోయి అక్కడ ఏమవుతుందని మీకు క్లియర్గా చూపిస్తాను రండి. పిజ్జి వెనక భాగం చూసారు కదా, మనకి డీప్లో కరిగిపోయిన వాటర్ అంతా కూడా వెనక భాగంలో స్ప్రే ఉంది కదండి, ఈ స్ప్రేలోకి వచ్చేది అనమాట. ఈ స్ప్రేలోకి వచ్చిన వాటర్ ఏమవుతుందంటే ఇక్కడ దీని కంప్రెసర్ పైన ఉంటుంది అనమాట, నెత్తి మీద ఉంటుంది. ఈ కంప్రెసర్ ఏమవుతుందంటే మన రన్నింగ్లో చాలా హీట్ అవుతుంటుందండి, చాలా టెంపరేచర్ విడుదల చేస్తుంటుంది. ఆ టెంపరేచర్ వల్ల ఏమవుతుందంటే ఈ స్ప్రేలో ఉన్న వాటర్ ఆవిరి అయిపోద్ది ఆటోమేటిక్గా. ఆవిరి అయిపోయిన తర్వాత ఒక్కోసారి ఏమవుతుందంటే ఎక్కువగా డీప్లో ఐస్ కట్టేసినప్పుడు ఆ వాటర్ అంతా ఎక్కువగా వస్తుంది. ఎక్కువగా వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం తప్పదండి, ఇంకా మనం ఈ స్క్రూలు ఇప్పుకొని స్టే అట్టుకెళ్ళి నీళ్ళు వంపుకోవాలండి. అలాంటి అన్ని ఫ్రిడ్జ్లకి నేను అలా ఉంటుంది అంటలేదు. కొన్ని రకాల ఫ్రిడ్జ్లకి స్క్రూలు ఉంటాయి, కొన్ని ఫ్రిడ్జ్లు అయితే ఆటోమేటిక్గా గొల్లిన టైప్ ఉంటుందండి. మనం తగిలిచ్చేసుకొని శుభ్రంగా వాటర్ తీసేసుకోవచ్చు. అది ఎలాగో కూడా నీకు చూపిస్తాను చూడండి. ఇంకోటి ఇలాగ స్క్రూలు పేసుకోవడమే, ఎలా స్క్రూలు పేసుకొని ఇంకో చూసారా స్క్రూ తీసానంటే స్ట్రే అంటారు దీన్ని. ఈ స్ట్రేని తీసేసుకొని నీళ్ళు ఎట్టుకెళ్ళి వంపేసుకోవడమే. ఆల్రెడీ నీళ్ళు ఉన్నాయి, వంపేయానండి నేను. మళ్ళీ ఏదో చాలా సింపుల్గా ఇంకా ఇలా బిగించేసుకోవడం అంటే పెద్ద ఏం లేదు. కొన్ని నాటికి తగిలించుకోవచ్చు, కొన్ని నాటికి అయితే ఇలా బిగించుకోవాలి. అయితే మ్యాటర్ ఏంటంటే చాలా మందికి ఎలాంటి డౌట్లు తెలియదు కదా, చాలా మంది డౌట్లు తెలియక చాలా ఇబ్బంది పడిపోతుంటారండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ చేయండి. ఈ వీడియో ఇంతే, ఇంకా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తే అలా కూడా తెలుస్తుంది పాపం ఎలా చేసుకోవాలి కదండి. అలా వీడియో లైక్ చేసి మన పేజ్ని ఫాలో చేయండి.